కరెక్ట్ గా ఎక్కడ ఇది? ఇప్పుడు వస్తున్నారా? అవునండి అవునండి అవును. ఏం కావాలి? స్కాన్ కావాలి. అదే ఏం స్కాన్? సిటీ స్కాన్. ఎవరు సార్ డాక్టర్? డాక్టర్ సెల్ఫ్ రెఫరెన్స్ అండి. ఎవరు రెఫర్ చేయలేదా? సరే, విజయమాల్ గేట్ పక్కన అమ్మా ఫర్నిచర్స్ పక్కనే ఉంటుంది. ఎంత ఛార్జ్ ఎంత అండి? ఛార్జా 35 సార్. 35 డిఎంఎండ్హెచ్ఓ సర్క్యులర్ కలెక్టర్ సర్క్యులర్ మీకు వర్తించదా? మీకు వర్తించదా? అదే 25 35 35 కాదు, 35 ఇచ్చిన బిల్స్ ఉన్నాయి. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇచ్చినవి కూడా లెక్క చేయరండి. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ రేట్ నిర్ణయిస్తే అది అమలు చేయరా? సార్ డాక్టర్ రెఫరెన్స్ డాక్టర్ రెఫరెన్స్ అంటే డాక్టర్ కమిషన్. అది మాకు తెలియదు సార్. మీరెవరు? మామూలుగా 25 తీసుకుంటాము. మామూలుగా 25 కాదు, 35 బిల్స్ ఉన్నాయి. I will see that your scan center is seized. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ చెప్పినవి కూడా పట్టించుకోకుండా కరోనా టైంలో పీక్కు తినడానికే సిద్ధమయ్యారు మీరు. ఎప్పుడు చేయించుకున్నారు సార్? ఎప్పుడు చేయించుకున్నా? ఐఎమ్ నాగరాజరావు, అడ్వకేట్, హైకోర్టు. మేము దీన్ని పర్సూ చేసాము. చెప్పేదేనండి, ఎంతో స్ట్రగుల్ చేస్తే డిఎంఎండ్హెచ్ఓ అండ్ కలెక్టర్ హాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్. మీరందరూ బోర్డులు పెట్టాలి. హలో సార్, 25 కాదని. 25 కాదు, 35 ఎలా వసూలు చేస్తున్నారు మీరు? సార్ ఎప్పుడు చేయించుకున్నారు చెప్పండి సార్. ఎప్పుడు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. నాతో అన్నారు కదా మీరు 35. హలో చెప్పండి సార్, ఏం కావాలి? స్కాన్ ఎంత వసూలు చేస్తున్నారు? డిఎంఎండ్హెచ్ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇష్యూ చేసిన అథారిటీ సర్క్యులర్ కూడా మీరు కన్సిడర్ చేయడానికి. హలో చెప్పండి. చెప్పండి సార్, ఏం కావాలి? సిటీ స్కాన్ 2500 వసూలు చేయాలని చెప్పి డిఎంఎండ్హెచ్ఓ ఇష్యూడ్ నోటిఫికేషన్. దానికి మీకు కోర్టులు పెట్టించమన్నారు. ఎంతో స్ట్రగుల్ చేస్తే జనాలు సాధించారు. మీరు మళ్ళీ 3500 వసూలు చేస్తుంటే 2500 వసూలు చేస్తున్నారు సార్. కానీ 3500 వసూలు చేస్తున్నారు. సార్ ఒక నిమిషం, స్పెసిఫిక్ గా మీడియా స్ట్రమ్ కట్స్ కొన్ని అడుగుతారు సార్ వాళ్ళు. ఎవరు? సో మీడియా స్ట్రమ్ కట్స్ కొన్ని అడుగుతారు స్కాన్ లో. లంగ్ విండో, మీడియా స్ట్రమ్ కట్స్ అడుగుతారు. ఎన్ని అరికథలు చెప్పొద్దు. సిటీ స్కాన్, హెచ్టీ సిటీ స్కాన్ 2500. యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ మోర్ దాన్ దట్. కరెక్టే సార్. we have a bill, we are raising a complaint. ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఏంటండి ఇది? ఏంటి? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? నిజమే కాదు. డూ యూ వాంట్ టు వైలేట్ ద గవర్నమెంట్ డైరెక్షన్? ఒకే అధికారులు అడుగుతారు అనుకోవద్దండి, ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఇది ప్రజలకు సంబంధించిన ఇది. ఒక నిమిషం సార్, స్పెసిఫిక్ గా డాక్టర్స్ మెన్షన్ చేస్తేనే మేము దాంట్లో 35 తీసుకొని ఎక్స్ట్రాగా కొన్ని ఖర్చు యాడ్ చేస్తున్నాం. కమిషన్ అది డాక్టర్ల కమిషన్ లేదు. డౌట్ వచ్చిన కేసులు మాత్రమే రాస్తారన్నమాట. డౌట్ వచ్చిన కేసులు రాసినప్పుడు 2500 కంటే ఎక్కువ వసూలు చేయకూడదని మీకు నోటిఫికేషన్ ఉందా లేదా? డైరెక్షన్ ఉందా లేదా? డిఎంఎండ్హెచ్ఓ ఉంది సార్. మీరు రిజిస్టర్ చేశారా లేదా? అవును. ఒక నిమిషం, బోర్డు అంటించున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు 3500? ఐ హావ్ స్ట్రాంగ్ ప్రూఫ్. సార్ నిజమే మీరు చెప్పింది, నాకు అర్థమైంది. కానీ ఏదైనా స్పెసిఫిక్ గా దాంట్లో మీడియా స్టమ్ కట్స్ అడిగినప్పుడు దానికి మాత్రమే మీడియా స్టమ్ కట్స్ అడుగుతారు సార్ వాళ్ళు. ఎవరు అడుగుతారు? రెఫర్ చేస్తారు సార్. మీడియేషన్ డాక్టర్ రెఫరెన్స్ అంటే డాక్టర్లకు డబ్బులా? దాంట్లో డబ్బులే ఉండవు సార్. మరి రెఫరెన్స్ ఏంటి? సో ఈ పేషెంట్ కి అవసరమైనప్పుడు ఈ క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు. ఏం క్వశ్చన్ చేస్తారు చెప్పండి, స్పెసిఫిక్ గా చెప్పండి. కరెక్ట్ గా ఎక్కడ ఇది? ఇప్పుడు వస్తున్నారా? అవునండి అవునండి అవును. ఏం కావాలి? స్కాన్ కావాలి. అదే ఏం స్కాన్? సిటీ స్కాన్. ఎవరు సార్ డాక్టర్? డాక్టర్ సెల్ఫ్ రెఫరెన్స్ అండి. ఎవరు రెఫర్ చేయలేదా? సరే, విజయమాల్ గేట్ పక్కన అమ్మా ఫర్నిచర్స్ పక్కనే ఉంటుంది. ఎంత ఛార్జ్ ఎంత అండి? ఛార్జా 35 సార్. 35 డిఎంఎండ్హెచ్ఓ సర్క్యులర్ కలెక్టర్ సర్క్యులర్ మీకు వర్తించదా? మీకు వర్తించదా? అదే 25 35 కాదు, 35 ఇచ్చిన బిల్స్ ఉన్నాయి. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇచ్చినవి కూడా లెక్క చేయరండి. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ రేట్ నిర్ణయిస్తే అది అమలు చేయరా?
సార్ డాక్టర్ రెఫరెన్స్ 35. డాక్టర్ రెఫరెన్స్ అంటే డాక్టర్ కమిషన్ అది. మాకు తెలియదు సార్. సార్ ఇట్లా మీరెవరు? మామూలుగా 25 తీసుకుంటాము. మామూలుగా 25 కాదు, 35 బిల్స్ ఉన్నాయి. I will see that your scan center is seized. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ చెప్పినవి కూడా పట్టించుకోకుండా కరోనా టైంలో పీక్కు తినడానికే సిద్ధమయ్యారు మీరు. ఎప్పుడు చేయించుకున్నారు సార్? ఎప్పుడు చేయించుకున్నా? ఐఎమ్ నాగరాజరావు, అడ్వకేట్, హైకోర్టు. మేము దీన్ని పర్సూ చేసాము. చెప్పేదేనండి, ఎంతో స్ట్రగుల్ చేస్తే DMHO అండ్ కలెక్టర్ హాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్, మీరందరూ బోర్డులు పెట్టాలి. హలో సార్, 25 కాదని 25 కాదు, 35 ఎలా వసూలు చేస్తున్నారు మీరు? సార్ ఎప్పుడు చేయించుకున్నారు చెప్పండి సార్. ఎప్పుడు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. నాతో అన్నారు కదా మీరు 35. హలో చెప్పండి సార్, ఏం కావాలి? స్కాన్ ఎంత వసూలు చేస్తున్నారు? DMHO డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇష్యూ చేసిన అథారిటీ సర్క్యులర్ కూడా మీరు కన్సిడర్ చేయడండి. హలో చెప్పండి. చెప్పండి సార్, ఏం కావాలి? సిటీ స్కాన్ 2500 వసూలు చేయాలని చెప్పి DMHO ఇష్యూడ్ నోటిఫికేషన్. దానికి మీకు కోర్టులు పెట్టించమన్నారు. ఎంతో స్ట్రగుల్ చేస్తే జనాలు సాధించారు. మీరు మళ్ళీ 3500 వసూలు చేస్తుంటే 2500 వసూలు చేస్తున్నారు సార్. కానీ 3500 వసూలు చేస్తున్నారు సార్. ఒక నిమిషం, స్పెసిఫిక్ గా మీడియా స్టర్మ్ కట్స్ కొన్ని అడుగుతారు సార్ వాళ్ళు. ఎవరు? సో మీడియా స్టర్మ్ కట్స్ కొన్ని అడుగుతారు స్కాన్ లో. సో లంగ్ విండో, మీడియా స్టర్మ్ కట్స్ అడుగుతారు. ఎన్ని అరికథలు చెప్పొద్దు. సిటీ స్కాన్, HT-CT స్కాన్ 2500. యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ మోర్ దాన్ దట్. కరెక్టే సార్. we have a bill, we are raising a complaint. ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఏంటండి ఇది? ఏంటి? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? నిజమే కాదు. డూ యూ వాంట్ టు వైలేట్ ద గవర్నమెంట్ డైరెక్షన్స్? ఒక అధికారులు అడుగుతారు అనుకోవద్దండి, ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఇది ప్రజలకు సంబంధించిన ఇది. ఒక నిమిషం సార్, స్పెసిఫిక్ గా డాక్టర్స్ మెన్షన్ చేస్తేనే మేము దాంట్లో 35 తీసుకొని ఎక్స్ట్రాగా కొన్ని ఖర్చు యాడ్ చేస్తున్నాం. కమిషన్ అది డాక్టర్ల కమిషన్ లేదు. డౌట్ వచ్చిన కేసులు మాత్రమే రాస్తారు. డౌట్ వచ్చిన కేసులు రాసినప్పుడు 2500 కంటే ఎక్కువ వసూలు చేయకూడదని మీకు నోటిఫికేషన్ ఉందా లేదా? డైరెక్షన్ ఉందా లేదా? DMHO ఉంది సార్. మీరు రిజిస్టర్ చేశారా లేదా? ఒక నిమిషం, బోర్డు అంటించున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు 3500? ఐ హావ్ స్ట్రాంగ్ ప్రూఫ్. సార్ నిజమే మీరు చెప్పింది, నాకు అర్థమైంది. కానీ ఏదైనా స్పెసిఫిక్ గా దాంట్లో మీడియా స్టమ్ కట్స్ అడిగినప్పుడు దానికి మాత్రమే మీడియా స్టమ్ కట్స్ అడుగుతారు సార్ వాళ్ళు. ఎవరు అడుగుతారు? రెఫర్ చేస్తారు సార్. మీడియేషన్. డాక్టర్ రెఫరెన్స్ అంటే డాక్టర్లకు డబ్బులా? దాంట్లో డబ్బులే ఉండవు సార్. మరి ఏంటి? సో ఈ పేషెంట్ కి అవసరమైనప్పుడు ఈ క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు. ఏం క్వశ్చన్ చేస్తారు చెప్పండి, స్పెసిఫిక్ గా చెప్పండి. హలో చెప్పండి అండి. రాఘవేంద్ర స్కాన్ అండి. ఇప్పుడు రావచ్చు అండి స్కానింగ్ కి? ఏ స్కానింగ్? మామూలుగా ఇదేనా అండి? ఇది మామూలుగా అంటే యాక్చువల్లీ నాకేమి సిమ్టమ్స్ ఏం లేవు. సరేలేండి. మామూలుగా డాక్టర్ అంటే 3 రోజుల నుంచి తలనొప్పిగా ఉంది. అందుకని డాక్టర్ని మామూలుగా ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి రాఘవేంద్రలో స్కాన్ చేయించండి అన్నారు. ఏ డాక్టర్? సునీల్ కుమార్ అమ్మా. సునీల్ కుమార్ సార్. సో అందుకని ఒకసారి చేంజ్ చేసుకుంటే డౌట్ తీరిపోద్దని. సరే, ఇప్పుడు ఎంత టైంలో వస్తారు? రమ్మంటే నేను 1 గంటలో వచ్చేస్తానమ్మా. గంట అంటే ఇంక రేపు మార్నింగ్ రండి 7 వరకు. రేపు శుక్రవారం కదా, పర్లేదా? మాకేం లేదు, ఎప్పుడు ఓపెనే. అమ్మా ఎంత తెచ్చుకోవాలమ్మా వచ్చేటప్పుడు? అది ఏం రాస్తున్నారో చూస్తే దాన్ని చూసి పెట్టి చెప్తాను. HT-CT అన్నారమ్మా. ఇంకా ఇంకేం రాస్తున్నారు? అదొకటేనమ్మా. లేదు ఇంకేమన్నా రాస్తుంటే చూడండి. ఇంకోటి రాస్తుంటే ఏదో ఒకటే ఉంది, HT-CT ఒకటి తీస్తే సరిపోతుందండి అన్నారే సార్. అది చూస్తే గానీ స్లిప్ చూస్తే ఉరామరికి ఎంత అవుద్ది చెప్పండి, రేపు తీసుకొని వస్తా. అదేనండి, దాంట్లో ఏం రాసిందో మళ్ళీ మనకి చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఆ రోజు అది చెప్పారు కదా అంటారు. అందుకని ఆ రోజు అంటే నేను 1 నెల తర్వాత రానమ్మా, నేను రేపే వస్తానా. రేపైనా అమౌంట్ స్లిప్ చూసి అంటే నేను అకౌంట్ లో డ్రా చేసుకొచ్చుకోవాలమ్మా, అందుకనే అడుగుతున్నానా. నాకు ATM కార్డు కూడా లేదు. డబ్బులు డ్రా పేషెంట్ మాట్లాడాలంట.
టెస్ట్కి ఎంత అవుతుంది, అది ఏం రాస్తున్నారు సునీల్ కుమార్ సార్ అంట. ఈరోజు వారు రేపే వస్తారంట, అమౌంట్ చెప్పాలంట. చెప్తుండే అది ఏం రాస్తున్నారు. హలో హలో చెప్పండి సార్, ఏం కావాలి? ఇది సిటీ చేయించమన్నారండి ఆయన. ఓకే, మీకు మామూలు డౌట్ ఏంటి చెప్పండి. ఏం లే, 3 రోజుల నుంచి తలనొప్పిగా ఉంది. ఓకే, అదే ఆయన డాక్టర్ని అడిగితే ఆయన ఏమంటే మామూలుగా సరే సిటీ చేయించండి అన్నారు. సిటీ అంటే ఇప్పుడు మీకు తలనొప్పి అన్నారు కదా. అవును. సో మీకు తలక రాశారా, చెస్ట్ హెచ్ఆర్ సిటీ అని రాశారా? హెచ్ఆర్ సిటీ అండి. మీకు ఏమన్నా ఇంతకు ముందు కోవిడ్ గానీ, ఫీవర్ గానీ, కాఫ్ గానీ, బాడీ పెయిన్స్ గానీ? ఏం లేదు, ఓన్లీ హెడ్ ఏక్ అంతే. సరే రేపు వచ్చేయండి, మరీ సివియర్ ఏం కాదు కాబట్టి రేపు వచ్చేయండి. 3,500 అవుతుంది. 3,500 అవుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా వస్తాయండి ఇప్పుడు డాక్టర్ దగ్గర లేకుండా? ఏంటి డాక్టర్ రెఫర్ లేకుండా? అది సార్తో మాట్లాడాలండి. రేపు వస్తారు సార్ 10:30కి. సో సార్తో మాట్లాడితే సార్ కానీ మాకు అమౌంట్ చెప్తే సో మేము ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు తీస్తాం. ఏం పేరండి సార్ పేరు? రవి సార్. రవి సారా? ఆయనేనా తీసేది మొత్తం ఇదంతా? స్కాన్ చేసేది మేమండి, టెక్నీషియన్. స్కాన్ చేసేది మీరు? ఓకే. ఆయన డాక్టర్ రవి గారు వచ్చి మామూలుగా ఆయనే ఉండరు ఏంటి? అవును. ఓకే. రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు? రేపు 10:30కి రండి. 10:30కా? అవును. ఫ్రీగా ఉంటుందా? అంటే మళ్ళీ జనాలు ఉంటే మళ్ళీ తలకాయ భయం వేస్తుంది నాకు, అందుకని. జనాలంటే మీరు మా ఆల్రెడీ కాల్ చేశారు కదా, మీ నేమ్ చెప్పండి. నా పేరు బాబీ. బాబీ. సో రేపు 10:30కి వచ్చినా కూడా మీరు చెప్పండి, నా పేరు బాబీ, నేను ఆల్రెడీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పండి. ఓకే. సో ఎర్లీగా చేస్తాం. సరే సరే. అంటే వచ్చిన పని అయిపోయాడు చూడు బాబు, అంతా ఇంకేమొద్దు నాకు. ఓకే ఓకే, పేరు చెప్పండి, నేను ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నాను చెప్పండి. సో తొందరగా అయిపోతుంది. నో ప్రాబ్లం. ఓకే ఓకే. కరెక్ట్ గా ఎక్కడ ఇది? ఇప్పుడు వస్తున్నారా? అవునండి. అవును. ఏం కావాలి? స్కాన్ కావాలి. అదే ఏం స్కాన్? సిటీ స్కాన్. ఎవరు సార్ డాక్టర్? డాక్టర్ సెల్ఫ్ రెఫరెన్స్ అండి. ఎవరు రెఫర్ చేయలేదా? సరే, విజయమాల్ గేట్ పక్కన అమ్మా ఫర్నిచర్స్ పక్కనే ఉంటుంది. ఎంత ఛార్జ్ ఎంత అండి? ఛార్జా 3,500 సార్. 3,500? డిఎంఎండ్హెచ్ఓ సర్క్యులర్, కలెక్టర్ సర్క్యులర్ మీకు వర్తించదా? మీకు వర్తించదా? అదే 2,500, 3,500. 2,500 కాదు, 3,500 ఇచ్చిన బిల్స్ ఉన్నాయి. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇచ్చినవి కూడా లెక్క చేయరండి. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ రేట్ నిర్ణయిస్తే అది అమలు చేయరా? సార్ డాక్టర్ రెఫరెన్స్. డాక్టర్ రెఫరెన్స్ అంటే డాక్టర్ కమిషన్. అది మాకు తెలియదు సార్. మీరెవరు? మామూలుగా 2,500 తీసుకుంటాము. మామూలుగా 2,500 కాదు, 3,500 బిల్స్ ఉన్నాయి. ఐ విల్ సీ దట్ యువర్ స్కాన్ సెంటర్ ఇస్ సీజ్డ్. మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ చెప్పినవి కూడా పట్టించుకోకుండా కరోనా టైంలో పీక్కు తినడానికే సిద్ధమయ్యారు మీరు. ఎప్పుడు చేయించుకున్నారు సార్? ఎప్పుడు చేయించుకున్నా? ఐఎమ్ నాగరాజరావు, అడ్వకేట్, హైకోర్టు. మేము దీన్ని పర్సూ చేసాము. చెప్పేదేనండి, ఎంతో స్ట్రగుల్ చేస్తే డిఎంఎండ్హెచ్ఓ అండ్ కలెక్టర్ హాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్. మీరందరూ బోర్డులు పెట్టాలి. హలో సార్, 2,500 కాదని? 2,500 కాదు, 3,500 ఎలా వసూలు చేస్తున్నారు మీరు? సార్ ఎప్పుడు చేయించుకున్నారు చెప్పండి సార్. ఎప్పుడు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. నాతో అన్నారు కదా మీరు 3,500. హలో చెప్పండి సార్, ఏం కావాలి? స్కాన్ ఎంత వసూలు చేస్తున్నారు? డిఎంఎండ్హెచ్ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇష్యూ చేసిన అథారిటీ సర్క్యులర్ కూడా మీరు కన్సిడర్ చేయడండి. హలో చెప్పండి. చెప్పండి సార్, ఏం కావాలి? సిటీ స్కాన్ 2,500 వసూలు చేయాలని చెప్పి డిఎంఎండ్హెచ్ఓ ఇష్యూడ్ నోటిఫికేషన్. దానికి మీకు కోర్టులు పెట్టించమన్నారు. ఎంతో స్ట్రగుల్ చేస్తే జనాలు సాధించారు. మీరు మళ్ళీ 3,500 వసూలు చేస్తుంటే? 2,500 వసూలు చేస్తున్నారు సార్, కానీ 3,500 వసూలు చేస్తున్నారు. సార్ ఒక నిమిషం, స్పెసిఫిక్ గా మీడియా స్ట్రమ్ కట్స్ కొన్ని అడుగుతారు సార్ వాళ్ళు. ఎవరు? సో మీడియా స్ట్రమ్ కట్స్ కొన్ని అడుగుతారు స్కాన్ లో. సో లంగ్ విండో, మీడియా స్ట్రమ్ కట్స్ అడుగుతారు. ఎన్ని అరికథలు చెప్పొద్దు. సిటీ స్కాన్, సిటీ స్కాన్ 2,500. యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ మోర్ దాన్ దట్. కరెక్టే సార్. We have a bill. We are raising a complaint. ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఏంటండి ఇది?
ఏంటి వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఓకే సార్, నిజమే సార్. నిజమే కాదు. డూ యూ వాంట్ టు వైలేట్ ద గవర్నమెంట్ డైరెక్షన్స్? ఒక అధికారులు అడుగుతారు అనుకోవద్దండి, ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఇది ప్రజలకు సంబంధించిన ఇది. ఒక నిమిషం సార్, స్పెసిఫిక్ గా డాక్టర్స్ మెన్షన్ చేస్తేనే మేము దాంట్లో 3-5 తీసుకొని ఎక్స్ట్రాగా కొన్ని ఖర్చు యాడ్ చేస్తున్నాం. కమిషన్ అది డాక్టర్ల కమిషన్ లేదు, డౌట్ వచ్చిన కేసులు మాత్రమే రాస్తారు. డౌట్ వచ్చిన కేసులు రాసినప్పుడు 2,500 కంటే ఎక్కువ వసూలు చేయకూడదని మీకు నోటిఫికేషన్ ఉందా లేదా? డైరెక్షన్ ఉందా లేదా? డిఎంఎండ్హెచ్ఓ ఉంది సార్. మీరు రిజిస్టర్ చేశారా లేదా? అవును, ఒక నిమిషం, బోర్డు అంటించున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు 3,500? ఐ హావ్ స్ట్రాంగ్ ప్రూఫ్. సార్ నిజమే మీరు చెప్పింది, నాకు అర్థమైంది. కానీ ఏదైనా స్పెసిఫిక్ గా దాంట్లో మీడియా స్టమ్ కట్స్ అడిగినప్పుడు దానికి మాత్రమే మీడియా స్టమ్ కట్స్ అడుగుతారు సార్ వాళ్ళు. ఎవరు అడుగుతారు? రెఫర్ చేస్తారు సార్. మీడియేషన్ డాక్టర్ రెఫరెన్స్ అంటే డాక్టర్లకు డబ్బులా? దాంట్లో డబ్బులే ఉండవు సార్. మరి ఏంటి? సో ఈ పేషెంట్ కి అవసరమైనప్పుడు ఈ క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు. ఏం క్వశ్చన్ చేస్తారు? చెప్పండి, స్పెసిఫిక్ గా చెప్పండి.